మనకి చూసి చూడగానే ఏదైనా ఒక కేసు గానీ క్రైమ్ గానీ ఫస్ట్ ఏదైతే థాట్ వస్తుందో అది ఖచ్చితంగా ఆన్సర్ కాదు అని ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీకి ఇది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో లోపలికి వెళ్ళినప్పటికీ, తర్వాత వైష్ణవి అనే అదే 17 ఏళ్ల అమ్మాయి ఇంటికి రానప్పటికీ, నెక్స్ట్ డే వెళ్తే ఆ అమ్మాయి అక్కడ చనిపోయి దొరికినప్పటికీ అన్ని కళ్ళు అబ్బాయి మీదకి వెళ్తాయి కదా. ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు డీటైన్ చేస్తే అమ్మాయి శరీరం మీద బట్టలు లేవు, మానభంగం జరిగిందా లేదా అనే పాయింట్ మీద అటాప్సీ నడుస్తుంది. ఇక్కడ లోకేష్ అనే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సమాధానం అది నేను ఇప్పుడు చెప్పడం కాదు, మీరు మొత్తం ఇన్సిడెంట్ గురించి వినండి. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తున్నాను. గండికోటలో వైష్ణవి అనే వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడమని మీలో చాలా మంది నన్ను అడిగారు. దాని గురించి నేను ఏమాత్రం మాట్లాడాలని ఒక విషయం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీడియాలో రకరకాల స్పెక్యులేషన్స్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ ఉంది. ప్రొద్దుటూరు పోలీసులు రాత్రింపగలు కష్టపడుతున్నారు. సో వాళ్ళనే ఫ్యాక్ట్స్ తో రానిద్దాం కానీ ఈ క్రైమ్ ఏదైతే ఉందో మన సొసైటీని ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంది. దాని మీద నేను సోషల్ కామెంటరీ చేద్దాం అనుకుంటున్నా. జాగ్రత్తగా వినండి. ముందుగా కేసు గురించి మాట్లాడే ముందు రీసెంట్ గా నాకు బాగా తెలిసిన వ్యక్తితో, నా స్కూల్ ఫ్రెండ్ తో చిన్న డిస్కషన్ జరిగింది. కూర్చొని మాడుతుంటే ఆయన మాట అన్నాడు, నువ్వే అనే సినిమా మీలో చాలా వరకు చూసే ఉంటారు. అది బాగా హిట్ అయిన సినిమా. అది త్రివిక్రమ్ గా డైరెక్ట్ చేశారు దాన్ని. ఆ సినిమా చిన్నప్పుడు చూసినప్పుడు హీరో తరుణ్ భలే మాట్లాడాడు కదా అనుకునే వాళ్ళం. పాతికేళ్ళ కుర్రాడు అంటే అలాగే ఉంటాడు, అల్లరి చేస్తాడు, అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు. కానీ రీసెంట్ గా చూస్తే ప్రకాష్ రాజే కరెక్ట్ కదా అన్నాడు ఆయన. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ పని చేయలేదు, నా బాధ మీకు చెప్పాలని చేశానంతే. ఇది ఆయనే కాదు, ఆడపిల్ల పుట్టిన ప్రతి పేరెంట్ ఫీల్ అవుతాడు. ఏ ఫ్యామిలీకైనా ఏమైనా ఉంటుంది, అమ్మాయి బాగా సెటిల్ అయిపోవాలి, తెలిసిన ఫ్యామిలీలో ఇవ్వాలి, లేదా పెద్దింటికి ఇవ్వాలి, ఈ జోన్ లో ఆలోచిస్తారు. అది ఉంది, దాన్ని నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నా. కానీ ఒక్కోసారి మనకి లోపల ఇంటెన్షన్ ఎంత కరెక్ట్ గా ఉన్నా మన యాక్షన్స్ అనేది లీగాలిటీ బౌండరీని దాటి ఉండకూడదు. ఒక ప్రాణం మన సొత్తు కాదు, అది ఎవరైనా. ముందుగా ఇన్సిడెంట్ గురించి మీకు క్లుప్తంగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. జూలై 15వ తేదీన లోకేష్ అనే ఒక అబ్బాయి, ఇది మంగళవారం ఇది, అరౌండ్ 8-10 AM కి వైష్ణవి అనే ఆమెను బైక్ లో ఎక్కించుకున్నాడు. దీనికి మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. 8:45-9 అలాగా వాళ్ళ సెక్లూడెడ్ లొకేషన్ కి వెళ్లారు. దీనికి కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. తర్వాత ఏమైందో తెలియదు కానీ అమ్మాయి ఇంటికి రాలేదు. ప్రొద్దుటూరులో ఒక మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. ఆ కేసు రిజిస్టర్ చేసిన ఫ్యామిలీనే. ఆ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి కేసుని టేకప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని, ఫోన్ రికార్డింగ్ ని, ఇవన్నీ ఎవిడెన్స్ లా తీసుకొని చూస్తే అదే లొకేషన్ లో నెక్స్ట్ డే అమ్మాయి బాడీ కనబడింది. అగైన్ ఆ గోరీ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు కానీ మీకు ఆ గ్రావిటీ అర్థం కావడానికి మాత్రం క్లుప్తంగా చెప్తా. ఆ అమ్మాయి శరీరం మీద దుస్తులు లేవు. బ్లంట్ ఫోర్స్ ట్రామా అంటారు, అంటే బాగా హింసించి చంపినట్టు మనకి బాడీని చూస్తేనే అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ చూడగానే ఎవరో అత్యాచారం చేసినట్టు ఉంది కాబట్టి ఆ సెక్షన్ కూడా రాసుకొని దాని వైపుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆబ్వియస్లీ లోకేష్ అనే అబ్బాయితో వెళ్ళింది, ప్లేస్ చాలా సెక్లూడెడ్ గా ఉంది. తర్వాత ఇతను ఒంటరిగా వెనక్కి వచ్చేసాడు. ఈ 3 విషయాలు చాలు కదా అతన్ని డీటైన్ చేయడానికి. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇక్కడ జరిగిన ఇంట్రోగేషన్ లో లోకేష్ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అండ్ అది మనకు సెగ్మెంట్ ఓపెన్ చేస్తుంది. మన చుట్టూనే రోజు జరుగుతున్న ఒక ఇష్యూ మీద. దాంట్లోకి నేను జూమ్ ఇన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను ఇవాళ. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మన చుట్టూ లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ప్రతి టాపిక్ ని అందరికీ అర్థమయ్యేలా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది రోజు నా వీడియోని చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అవుట్లుక్ లో ఈ కేసుని చూడగానే ఓపెన్ అండ్ షట్ కేసు అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్లాడు, గొడవైంది, చంపేశాడు అని. కాకపోతే మనం కొంచెం దీన్ని జూమ్ ఇన్ చేసి చూడాలి. ఏ సీసీటీవీలో అయితే అరౌండ్ 8:45-9 AM గా లోపలికి వెళ్ళారో అదే సీసీటీవీ ఫుటేజ్ లో ఈ అబ్బాయి ఒక్కడే 10:30కి బయటకు వచ్చినట్టు మనకు ఉంది. ఇది మనందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ నెంబర్ 1. ఆ తర్వాత వాళ్ళ స్నేహితుడు, అమ్మాయి వాళ్ళ స్నేహితుడు ఒక్కడే రిటర్న్ రావడం జరిగింది. ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి వచ్చినట్లుగా సీసీ కెమెరాలో కూడా ఫుటేజెస్ మనకు వచ్చాయి. అమ్మాయి ఫోన్ 11:15 దాకా యాక్టివ్ ఉంది. ఎవిడెన్స్ నెంబర్ 2. అండ్ అన్నిటిగానే ఇంపార్టెంట్ ఎవిడెన్స్ పోస్ట్ మార్టం అటాప్సీ చేసినప్పుడు 24+2 hours అని వచ్చింది. ఈ అటాప్సీ జరిగింది అరౌండ్ 2 గంటలకి మధ్యాహ్నం నెక్స్ట్ డే బుధవారం 16వ తేదీన. అంటే కరెక్ట్ గా టైమ్ ఆఫ్ డెత్ మనం చూసుకుంటే 12 PM కి వస్తుంది. అండ్ అంత కరెక్ట్గా ఎలా చెప్పేస్తారు అనే డౌట్ మీకు వస్తే అటాప్సీలో రిగర్ మార్టిస్ అనే ఒక టర్మ్ ఉంటుంది. అది మీరు ఒకసారి వెతకండి ఇంటర్నెట్లో. ఒక మనిషి చనిపోయిన 2 నుంచి 6 గంటల తర్వాత బాడీ స్టిఫ్ అవుతుంది. 12 గంటల తర్వాత అది పీక్ అవుతుంది. అండ్ 24 నుంచి 36 గంటల లోపల అది ఫేడ్ అవుట్ అయిపోతుంది. దాని పరిగణలోకి తీసుకుంటారు. దానికి బాడీ టెంపరేచర్ యాడ్ చేస్తారు. అండ్ బాడీ ఎంతవరకు డీకంపోజ్ అయింది అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ టైం. సో ఈ అబ్బాయి లోకేష్ వదిలిన టైంకి ఈ అమ్మాయి చనిపోయిన టైంకి పొంతన లేదు. దాంతో పాటు ఏదైతే దుస్తులు తీసేశారో అమ్మాయి శరీరం నుంచి అది ఫ్రేమ్ చేయడానికి జరిగిన పని అని పోలీసులు నిర్ధారించారు. రీజన్ అంటే అమ్మాయి మీద ఎటువంటి బలాత్కారం, అత్యాచారం జరిగినట్టు మనకి రిపోర్ట్స్ లో బయటికి రాలేదు. ఏదైతే అటాప్సీ జరిగిందో ఇది బ్రేక్ త్రూ కేసులో. ఇన్ఫాక్ట్ ఇదే విషయాన్ని అశోక్ కుమార్ గారు కూడా చెప్పారు. అమ్మాయి బాడీ మీద ఉన్నటువంటి గాయాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పోస్ట్ మార్టం నివేదికను కూడా డాక్టర్లతో ప్రాథమికంగా తీసుకుని అంచనా వేయడం జరిగింది. దాంట్లో డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం ఆమె మీద లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు లేవనేసి చెప్పారు. ఎక్కడ కూడా. ఇప్పుడు మన అసలు మ్యాటర్లోకి వద్దాం. జనరల్ గా పోలీస్ అయినా ఇన్వెస్టిగేటర్స్ అయినా ఇప్పుడు ఏ డైరెక్షన్ తీసుకుంటారు? అమ్మాయి మీద ఇంత పగతో చంపారు కాబట్టి అమ్మాయికి 17 సంవత్సరాలు. ఖచ్చితంగా అమ్మాయికి బాగా తెలిసిన వాళ్ళు
ఆ అమ్మాయి ఇలా ప్రేమించకూడదు అనుకునే వాళ్ళు ఆ కోపంతో చేసి ఉంటారు, ప్లస్ వాళ్ళు దొరికిపోకూడదు అని చెప్పి లొకేషన్ ఫ్రేమ్ చేసి ఉంటారు అనే దృష్టికోణంలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. బట్ యు నో వాట్, మనం అందులోకి వెళ్ళొద్దు, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ చాలా బలంగా బిలీవ్ చేస్తున్నారు ఆ అమ్మాయికి ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు, ఆయన ఇన్సిడెంట్ జరగగానే మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు లొకేషన్ లో, అక్కడ లోకేష్ అనే వ్యక్తి గురించి మాట్లాడాడు ఆయన, వేర్ ఇన్ఫాక్ట్ ఆయన అయి ఉంటాడు అన్న స్పెక్యులేషన్ నడుస్తుంది. లేదా అమ్మాయికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు కలిపే చేసి ఉంటారని చెప్పి ఇంకో సెగ్మెంట్ అంటుంది. లేదా అమ్మాయి వాళ్ళ మదర్ ఆవిడ మీడియా ముందుకు వచ్చో మాట అన్నారు, ఆవిడ మేము చేసేది ఉంటే ఇంట్లోనే చేయమా, మేము ఇట్లా బయట పరిస్థితుల్లో బట్టలు ఇప్పేసి అందరూ చూసే విధంగా మేము పెడతాం అలాగా. ఒకవేళ మీరు కానీ మీ ఫ్యామిలీలో చేస్తే మేము చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చేస్తారని చెప్పి మీరు పేపర్లో ప్రింట్ కొట్టండి, లేదంటే గమ్మునుండండి అని మీనింగ్ వచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే వినండి. చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేశామని మాట్లాడతారా? మాట్లాడండి. మా పిల్లలు మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. అగైన్ ఎవరేమంటున్నారో దాంట్లో నిజ నిజాలు ఏంటో పోలీసులు బయటకు మనకు తీసుకొస్తారు. బట్ ఇక్కడ నేను చిన్న సోషల్ కామెంటరీ చేద్దాం అనుకుంటాను. ఫైనల్ గా మనం వైష్ణవ్ గారి దగ్గరకు వద్దాం. ఇది భారతదేశం మొత్తంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. ముందుగా ఆనర్ కిల్లింగ్ మీనింగ్ మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. పలానా అమ్మాయి మన ఇంట్లో పుట్టి పెరిగి ఆడెవడో ప్రేమించింది. సపోజ్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మన క్లోజ్ సర్కిల్స్ లో ఫ్యామిలీలో మన పేరు ఏమవుతుంది, మన మర్యాద ఏమవుతుంది, మన బ్లడ్ లైన్ ఏమవుతుంది అని ఆలోచించి ఆ ఇద్దరు ప్రేమికులైనా అమ్మాయినైనా అబ్బాయినైనా చంపేస్తే తప్పితే మనం ఆ బ్లడ్ లైన్ ట్రాన్స్ఫర్ ని మనం కట్ చేయలేం మనం అని ఆలోచించే ప్రక్రియ ఇది. అండ్ ఇది మతాలకు అతీతంగా జరుగుతుంది. NH2 అని ఒక సినిమా ఉంది, ఒక 10 years బ్యాక్ వచ్చింది అప్రాక్సిమేట్లీ. అనుష్క శర్మ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అది. ఆనర్ కిల్లింగ్స్ మీద ఉంటుంది ఆ సినిమా. లేదా మనం పంజాబ్ బెల్ట్ లో, రాజస్థాన్ బెల్ట్ లో ఈ కేసులు మనం ఎక్కువ చూస్తుంటాం. మీరు 2007లో హర్యానాలో జరిగిన మనోజ్ బాబ్లీ కేసు ఏంటని ఒకసారి వెతకండి. అది అప్పట్లో నేషన్ వైడ్ దుమారాన్ని క్రియేట్ చేసింది. లేదా 2013లో తమిళనాడులో జరిగిన ఇలవరసన్ దివ్య కేసు. 2021లో కేరళలో ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా బయట ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని గడుపుతూ ఉంటే ఆ అమ్మాయిని వెనక్కి పిలిచి విషం పెట్టి చంపేశారు. ఇన్ఫాక్ట్ ఇలాంటి కేసులు ఎన్నో. దీని మీద ఒక వెబ్ సిరీస్, ఒక షార్ట్ స్టోరీ కూడా వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు, సాయి పల్లవి గారితో. ఆ సినిమా పేరు నాకు గుర్తురాట్లేదు. వెట్రిమారన్ గారు తీశారు ఆ సినిమాని. అగైన్ ఆయన పాలిటిక్స్ తో ప్రతి విషయంలో మనం ఏకీభవించకపోవచ్చు, కానీ హీజ్ అ స్ట్రాంగ్ ఫిల్మ్ మేకర్. ఆ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా చూపించారు ఆ పాయింట్ ని. మై స్టాన్స్ ఇస్ వెరీ క్లియర్. ఈ వైష్ణవి అనే అమ్మాయి కేసులో అయినా లేదా భారతదేశంలో జరిగే ఏ కేసులో అయినా ఒక లెవెల్ వరకు మనం ఆపగలుగుతాం, మనం జాగ్రత్త చెప్పగలుగుతాం, ఆ అమ్మాయి మంచి చెడ్డలు మనం చూడగలుగుతాం. కానీ మన గుండెల్లో ఎంత నొప్పి ఉన్నా ఏ ఒక్క ప్రాణం ఎవడి సొత్తు కాదు. అది మీరు కన్న కూతురైనా, ఆవిడ ప్రేమించిన అబ్బాయి అయినా. ఇదని ప్రతిసారి చెప్తుంటే మీరు ప్రాణాన్ని తీసేస్తే ఆ ఒక్క ప్రాణాన్ని తీస్తున్నట్టు కాదు, ఆ ప్రాణాన్ని నమ్ముకుని ఎన్నో ప్రాణాలను రోడ్డు మీద లాగేస్తున్నట్టు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో గోల్స్, ఆశలు, ఇష్టాలు, చూడాల్సిన ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు లాగేసుకుంటున్నట్టు. కోపం లాంటి ఒక ప్రిమిటివ్ ఎమోషన్ మీద మనం యాక్ట్ చేస్తే, మనం ఇమ్మీడియట్ గా వెళ్ళి ఒక వ్యక్తి ప్రాణాన్ని మనం లాగేసుకుంటే మనకి జంతువులకి ఏముంటుంది తేడా? నేను ఇది వైష్ణవి గారి కేసును ఉద్దేశించి అనట్లేదు. ఆ కేసులో నిజ నిజాలు ఇంకా బయటికి రాలేదు. కానీ ఒక్కసారి టాపిక్ మీద నాకు మాట్లాడాలనిపించింది అంతే. చూస్తుంటే న్యూస్ పేపర్లు ఓపెన్ చేస్తే పలానా ఢిల్లీలో అమ్మాయిని చంపేసుకున్నారు, హర్యానాలో ప్రేమించిన అబ్బాయిని చంపేశారు అని. దయచేసి చంపడం వరకు వెళ్ళకండి. నేను వీడియో బిగినింగ్ లో ఒక పాయింట్ తో స్టార్ట్ చేశాను. నేను ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరుగా తిరిగే ఒక అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తే మనం జాగ్రత్త చెప్పడం ఎథికల్ గా కరెక్ట్. నువ్వే అనే సినిమా చాలా ప్రైమ్ ఎగ్జాంపుల్ దానికి. లైట్ హార్టెడ్ గా అనిపిస్తే చిన్నప్పుడు చూసినప్పుడు, కానీ అసలు బాధ ఒక పేరెంట్ కి తెలుస్తుంది. అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి రెస్పాన్సిబుల్ గా ఉండాలనుకోవడం కరెక్టే, కానీ మీ మాట కాదని అదే అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎవరు లేని చోటు తీసుకెళ్లి గొడ్డలతో కొట్టి చంపడం ఎంతవరకు కరెక్ట్? అది ఇది యాజ్ ఎ సొసైటీ మనం ఆలోచించాలి. అందుకే అంటున్నా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఒక సొసైటీగా మనం తలదించుకోవాలి. ఇప్పుడు రికార్డ్ అయిన కేసులు ఉంటాయి కదా, ఆనర్ కిల్లింగ్ జరిగింది అని, అది ఒక సంవత్సరానికి 70 నుంచి 80 కేసులు అలా రిజిస్టర్ అవుతాయి. 70 to 80 per year. అది కూడా రిజిస్టర్డ్ మాత్రమే. చెప్పకుండా గాల్లో కలిసిపోయే కేసులు ఇంక ఎన్నో. అని ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన దేశం మీద మనకి ఎటువంటి ప్రేమ ఉన్నా ఇలాంటి పనులు మనం చేయం. ఎందుకంటే భారతదేశం ఒక ఫ్రీ సొసైటీ. మన వాల్యూస్ మనకి ఎంత ఇంపార్టెంటో, వేరే వాళ్ళ వాల్యూస్ వాళ్ళు ఎంచుకున్నప్పుడు మనం వదిలేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చెప్పొద్దని చెప్పట్లేదు, జాగ్రత్తలు చెప్పండి, బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రాణాలు తీయకండి. అది ఒక్కటే చెప్తున్నాను నేను. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇది ఇప్పుడు మనం కొంచెం గీత కట్ సైడ్ వచ్చి కూడా మాట్లాడదాం. ఒక అబ్బాయి అమ్మాయిగా నిజంగా ప్రేమించుకుంటే, కలిసి వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుందాం అనుకుంటే, నిజంగా వాళ్ళు చేయగలిగితే, స్పెసిఫికలీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి, చాలా గొప్ప విషయం అది. వాళ్ళు అప్పుడు ఇన్వైట్ చేసుకునే ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పుట్టిన పిల్లలకి పాస్ అవుతాయి అవి. అగైన్ నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, కానీ మనకి భారతదేశంలో ఉండే అన్ని విషయాల్లాగే ఇక్కడ కూడా కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నాయి మనకి. అండ్ మనం కాయిన్ కి ఎటు పక్క ఉన్న లాని మనం అనుసరించాలి, ప్రాణాలు మట్టుకు తీసేసుకోకూడదు. వైష్ణవి గారి కేసు అంటారా, లెట్ పోలీస్ డూ దేర్ జాబ్. వాళ్ళు బయటకు నిజాలు చెప్పేదాకా నేను ఎటువంటి కామెంట్ చేయదలుచుకోవట్లేదు దాని మీద. ఆ అమ్మాయి ప్రాణాలు తీస్తారు కదా, అది ఎవరు చేస్తున్నా న్యాయస్థానం ముందు నిలబడాలి, తగిన శిక్ష పడాలి. ఆడపిల్ల ప్రాణాన్ని తీసేసి బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పడేస్తే 17 ఏళ్ల ప్రాణం అమ్మాయి. ఆ అమ్మాయికి న్యాయం జరిగితేనే కదా భారతదేశం. కాబట్టి న్యాయం జరగాలి. నేను మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను. అగైన్ నేను ఈ పర్టికులర్ టాపిక్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ బయట ఉందో అంతవరకు మీకు చెప్పాను నేను. ప్లస్ ఈ సోషల్ ఈవిల్ గురించి కూడా మాట్లాడదాం అనిపించింది అంతే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, ఇది బిఎన్ఎస్ కదా, ఐపీసీలో అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. లా కి సంబంధించి మనం ఏదైనా ఒక తప్పు చేసి ఆ ఎవిడెన్స్ ని మాయం చేసే ప్రక్రియ ఉంటది కదా, డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు దాన్ని. లేదా ఎవరైతే ఆ తప్పు చేశారో ఆ వ్యక్తిని తప్పించడానికి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఈ ఐపీసీ సెక్షన్స్ లో ఏ సెక్షన్ వర్తిస్తుంది మీరు జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ ఇస్ 201, ఆప్షన్ బి ఇస్ 202, ఆప్షన్ సి ఇస్ 211,
ఆప్షన్ డి ఇస్ 120B. తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది, మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన టీమ్ పేజ్ ఒకటి ఉంటుంది, ఏజుడ్ రీల్స్ అని, అక్కడ పెట్టేమంటాం. లేదా ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి, దట్స్ ఆర్ పేజ్ ఓన్లీ. మనకి ఇంగ్లీష్ కాంటెంట్, అది చాలా ఎగ్జైటింగ్ కాంటెంట్ ప్లాన్ చేస్తున్నాను నేను. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేద్దాం అనుకున్నా, మీరే ఇంగ్లీష్ కాంటెంట్ ని కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డూ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. లోకల్ గా ఏం జరిగిందో చూశారు కాబట్టి, కొంచెం ఇంటర్నేషనల్ గా జియో పొలిటికల్ గా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఎలా మనకి అమెరికా నుంచి కొన్ని బెదిరింపులు వస్తున్నాయి, మీరు రష్యాతో ఫ్రెండ్షిప్ ఆపండి, లేకపోతే మిమ్మల్ని క్రష్ చేస్తున్నాం అంటున్నారు అమెరికన్స్, ఆ వీడియో ఇక్కడ ఉంది. ముఖ్యంగా అందులో ట్రంప్ గారు ఉన్నారు. లేదు ఇదే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదో చూస్తాను నేను అనుకుంటే, తెలంగాణలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. చాలా జుబుక్సాకరంగా ఉంటుంది కానీ చాలా డిగ్నిఫైడ్ గా చెప్పాను ఆ వీడియోని. ఒక మదర్ అండ్ డాటర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ ద సేమ్ మ్యాన్. ఇది వినడానికి ఎంత మీకు వెరైటీగా అనిపించిందో, ఆ వీడియో కూడా అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి ఆ వీడియో, ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.